అభినవ గాడ్సే రేవంత్ రెడ్డి అందుకే కేసీఆర్ చావును కోరుకుంటున్నారు. మేము ముఖ్యమంత్రి బట్టలు ఇప్పగలం, ఆయన దాటిన రేఖలు తారల గురించి మాట్లాడగలం, సెల్ఫ్ డ్రైవింగ్ కథలు, ప్రైవేట్ కార్ల వివరాలు చెప్తాం, మీడియా చిట్చాట్లో కేటీఆర్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక మీరు ఇట్లే మాట్లాడుకోండి. మీరు ఏమంటా ఉన్నారు, మీరు చాలా విషయాలు చెప్తా ఉన్నారు కదా, సెల్ఫ్ డ్రైవింగ్ అనుకుంటా, ఆ కథ అనుకుంటా, ఈ కథ మాట్లాడుతున్నారు కదా. అసలు గతంలో కొన్ని విషయాలు చెప్తే కేటీఆర్ నువ్వు ముఖమేడి పెట్టుకుంటావు అర్థం కాదు, కానీ నువ్వు గీత దాడుతున్నావు కాబట్టి నువ్వు కొన్ని అంశాలు చెప్తున్నావు కాబట్టి మేము కూడా కొన్ని అంశాలు చెప్తాం. రేవంత్ రెడ్డి గారు గతంలో జన్వాడ ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగరవేసిండు. ఆ డ్రోన్లో ఏమేమి చిత్రీకరణ జరిగినాయి, డ్రోన్లో ఉన్నటువంటి సమాచారం ఎక్కడ బయటికి వస్తుందో అనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డిని దాదాపు కొన్ని రోజుల పాటు ఆయనను జైల్లో పెట్టించడం, ఆయన ఎవరిని కలవకుండా ఒక చీకటి గదిలో పెట్టించడం. ఎందుకు? ఆ డ్రోన్ కెమెరాలో ఏమేమి చిత్రీకరణ అయినాయి, ఆ డ్రోన్ కెమెరాలో ఉన్న సమాచారం ఏంది, ఆ డ్రోన్ కెమెరాలో ఉన్నటువంటి దాన్ని నువ్వు డిస్మాండిల్ చేయించడం పోలీస్ డిపార్ట్మెంట్ తోటి, అవునా కాదా? ఈ విషయాలన్నీ తెలిస్తే ఎక్కడ ముఖం పెట్టుకుంటావు కేటీఆర్? ఇంకా నేను చెప్తలేను, చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, సిగ్గుండాలి కొంచెం మాట్లాడడానికైనా. ఇష్టమైన వ్యక్తిగత విషయాలను తీసుకొస్తే నీ వ్యక్తిగతమైన జీవితం ఏందో తెలుసు, నువ్వు అమెరికాలో ఆ పబ్బులలో ఏం చేస్తావు కూడా తెలుసు, దానికి సంబంధించినటువంటి సమాచారం లేదనుకుంటున్నావు, అందరి దగ్గర ఉంది, కొంతమంది దగ్గర, అది కూడా తెలుసుకో. ఎందుకు తొందరపడుతున్నావు తమ్ముడు? కొంచెం రాజకీయాలు ఉన్నప్పుడు హుందాతనం పాటించు. వాళ్ళు అన్నారు కదా అని మేము కూడా దిగజారి మాట్లాడతామంటే నువ్వు దిగజారి మాట్లాడుతుంటే ఇంకా దిగజారి మాట్లాడి చాలామంది ఉంటారు, అది గుర్తుపెట్టుకోవాలి. నీ కథలు తెలియనుకుంటున్నావా కేటీఆర్? నీ కథలు ఒక్కొక్కటి బయట పెడితే తెలంగాణ సమాజం నిన్ను నీ కుటుంబం మీద ఉమ్మేస్తారు, అది గుర్తుపెట్టుకో కేటీఆర్. సిగ్గుండాలి కొంచెమైనా ఇలాంటివి మాట్లాడడానికి. అంటే నీ వల్లనే, నీ ఒక్కడి వల్లనే ఈ తెలంగాణ రాజకీయాలు ఇంత క్షీణిస్తూ ఉన్నాయి, ఇంత దిగజారుతూ ఉన్నాయి. నువ్వు మీ అయ్య లేకపోతే తెలంగాణ రాజకీయాలు బాగుంటాయి, ఒక ఆరోగ్యకర వాతావరణంలో ఉంటాయి. నువ్వు చేయబట్టే ఈ రాజకీయాలు ఇంత దిగజారుతూ ఉన్నాయి. సిగ్గు శరం లేకుండా ఇంకా ఆ ఇష్టాలు ఇతర పరిధి దాటి మాట్లాడుతూ ఉన్నాం. కొంతమంది యూట్యూబర్లో పెట్టుకొని అదే పనిగా లకారం తిట్టిస్తున్నావు, అదే లకారంతో నీ కుటుంబ సభ్యులు తిట్టిస్తే నీకు బాధ రాదా? నీ కుటుంబ సభ్యులను కనుక అదే లకారంతో తిట్టిస్తే నీకు బాధ అవుతుందా కాదా? ఎట్లా ఉంటుంది? అదే వర్డ్స్ ఇప్పుడు ఆ ముసలాయనతో తెలంగాణ భవన్లో ఆ జర్నలిస్ట్తో తిట్టించావు కదా, అవే మాటలు ఒకసారి రేవంత్ రెడ్డి పేరు తీసేసి కేటీఆర్ పేరు పెట్టుకొని చూడ, ఒకసారి తెలుస్తుంది. తీసి ఆ ఎడిట్ చేసి పంపిస్తాం నీకు, ఇనుకో ఇంటే మంచిగా ఉంటుంది నీకు. సిగ్గుండాలి కొంచెమైనా. ఎంత రాజకీయాలు దిగజారుస్తున్నావు అంటే నువ్వు చేయబట్టి తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా దిగజారినాయి. ఎవరిని పడితే వాడిని ఇష్టారీతన ఒక నీచాతరీతంగా చూస్తూ ఉంటాం. బరాబర్ గుర్తుపెట్టుకో కేటీఆర్, ఇలాంటివి పరిధి దాటి ఇంకా మేము ఇష్టం వచ్చి మాట్లాడతామని అనుకుంటే అంతకు మించిన మాటలు మాకు వస్తాయి. తెలంగాణ రాజకీయాల్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంచడానికి ప్రయత్నం చేయి. ఎస్ రేవంత్ రెడ్డికి పరిధి దాటితే ఎస్ వారిని విమర్శించడానికి మాలాంటి శక్తులం ఖచ్చితంగా ఉన్నాం, బరాబర్ నిలదీస్తాం. కానీ మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా పరిధి దాటితే మాత్రం ఇంకా దారుణంగా మీరు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి.